3 స్తనాలున్న ఈ విచిత్రమైన అమ్మవారి విగ్రహం ఏమిటండి అంటే దాని వెనకాల ఓ పెద్ద కథే ఉంది. ఇది మధురై మీనాక్షి ఆలయంలో ఉన్న శిల్పం. మలయధ్వజ పాండ్యుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేకపోతే పుత్రకామేష్టి చేస్తే యజ్ఞగుండంలోంచి ఒక పాప బయటికి నడుచుకుంటూ వచ్చింది. ఆ పాపకి 3 స్తనాలుంటే తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అప్పుడు ఆకాశవాణి ఏ దివ్య పురుషుడు తాకగానే ఈమె మధ్యలో ఉన్న స్తనం మాయమవుతుందో ఆయనే మీ అల్లుడవుతాడు అని చెప్పింది. ఆ కూతురికి మీనాక్షి అని పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పిస్తే పురుషుల్లాగా అన్ని రాజ్యాలపైకి దండెత్తి అందరినీ ఓడించి చివరికి స్వర్గాధిపతిని కూడా ఓడించి ఆఖరికి కైలాసానికి వెళ్ళింది. అప్పుడు పరమేశ్వరుడు తాకగానే ఆమె 3వ స్తనం మాయమయ్యి స్త్రీ లక్షణాలు బయటకొచ్చి పరమేశ్వరుడు సుందరేశ్వరుడు అనే పేరుతో కిందకి దిగొస్తే ఆయన్ని వివాహం చేసుకుని మధురలో మీనాక్షి అమ్మవారు అయ్యింది.